హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజు. ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలి, అలానే మనకి చంక దగ్గర ప్లస్ పాయింట్ అనేది ఏ విధంగా కటింగ్ చేస్తే వస్తుంది, తర్వాత ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్, బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 40 సైజు, నడుము వచ్చేసి 34 అనమాట. ఆర్మ్ హోల్ వచ్చేసి 9 ఇంచీలు. ఫస్ట్ లైనింగ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కింద ఏమాత్రం హెచ్చు తగ్గులుంటే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచీలు. 14.5 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 15.5 ఇంచీలు అనేది పొడవ పెట్టుకోవాలి. లేదంటే కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ అని మార్కింగ్ చేసుకోండి, పైన కూడా 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అయినా డ్రా చేసుకోండి. లేదు అంటే 14.5కి 1 ఇంచ్ ప్లస్ చేసుకున్నా సరిపోతుంది. పైన కింద 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ అని వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు. షోల్డర్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు. 2.5 ఇంచీలకి 3.5 ఇంచీ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచీ నెక్ దగ్గర మనం కుట్టుకోవడానికి, 1/2 ఇంచీ వచ్చేసి మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచీలు అనేది డౌన్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ సైజ్ వచ్చేసి 40 సైజ్ కదా, 40 సైజుకి 4 భాగాలు చేసుకుంటే 10 ఇంచీలు. 10 ఇంచీలు అనేది ఈ చెస్ట్ దగ్గర టేప్ అనేది పెట్టుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని, ఇప్పుడు ఒకసారి ఇక్కడ కూడా బ్లౌజ్ అనేది పొడవు అనేది చెక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. అయితే ఈ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎప్పుడైనా సరే 2 సైడ్లు కూడా పొడవు అనేది చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనం 10 ఇంచీలు పెట్టుకున్నాం కదా, నడుము దగ్గర కూడా 10 ఇంచీలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. నడుము దగ్గర కూడా 10 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్కి కలుపుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచీ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాను. 1.5 కానీ 2 ఇంచీలు కానీ ఎక్స్ట్రా అనేది ఖర్చు తీసుకోండి. ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చి 9.5 ఇంచీలు అనమాట. నెక్ పొడవు 9.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, పైన 2.5 ఇంచీలు పెట్టాం కదా, కింద 2.5 ఇంచీ పెడతాను. ఇంకా మీకు వెడల్పు కావాలంటే వెడల్పు అనేది చేసుకోవచ్చు. కింద మాత్రమే వెడల్పు చేయండి. పైన అనేది వెడల్పు వద్దు. అంటే పైన 2.5 ఇంచీలు అయితే కింద 2.5 కానీ 3 ఇంచీలు కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే నెక్ అనేది జారదనమాట. ఇప్పుడు ఇది స్క్వేర్ నెక్ కాబట్టి షేప్ అనేది మనం తీయనవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి లోత్ అనేది 1.5 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ అనేది డీప్ వచ్చింది. ఇప్పుడు షోల్డర్ నుంచి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. యువతల ఖర్చు సైడ్ నుంచి 1.5 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకొని, అయితే షేప్ కోసం అయితే ఆర్మ్ హోల్ లోతు తీసుకునే స్కేల్ ఉంటుంది కదా, నేను ఇది ఎప్పుడూ ఉపయోగించలేదు, ఫస్ట్ టైం అనేది ఉపయోగిస్తాను. బిగినర్స్కి అనేది కొంచెం తెలియడానికని. ఇప్పుడు ఈ డాట్స్ని ఈ విధంగా కలుపుకుంటే మనకు ఆర్మ్ హోల్ అనేది వచ్చేస్తుంది. మార్కింగ్ చేసుకుంది ఏదైతే మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ షేప్ అనేది చెక్ చేద్దాం. పైనుంచి 1/2 ఇంచీ అనేది మార్కింగ్ చేసి, ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంటుందో అంత అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనకు 9 ఇంచీలు రావాలి కదా, కరెక్ట్గా 9 ఇంచీలు అనేది వచ్చింది. ఒకవేళ ఆర్మ్ హోల్ తక్కువ వచ్చింది అనుకోండి, 6 ఇంచీలు పొడవు పెట్టుకుంటాం కదా, దానికి కొంచెం డౌన్ చేసుకోండి. ఎక్కువ వచ్చింది అనుకోండి, 6 ఇంచీలు పొడవు పెట్టుకున్నాం కదా, దానికి కొంచెం పైకి చేసుకోండి అంతేని. కానీ ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా రావాలి, లేదంటే టైట్ అయిపోతుంది చంక దగ్గర, లేదంటే లూజ్ అయిపోతుంది. మనకి ఎంత ఆర్మ్ హోల్ ఉంటుందో అంతే అనేది రావాలి. ఇప్పుడు క్రాస్ కట్ కదా, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకొని చుట్టూ డ్రా చేసుకోండి. చుట్టూ డ్రా చేసుకున్న తర్వాత లైనింగ్స్ ఉంటుంది కదా, ఆ లైనింగు మనం క్రాస్ గీసాం కదా, ఆ లైన్స్ అనేవి ఇలా రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు 2.5 ఇంచీలు కదా, నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచీలు. 7 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసి, ఇప్పుడు కింద వెడల్పు వచ్చేసి 3 ఇంచీలు. పైన వెడల్పు 2.5, కింద వెడల్పు వచ్చేసి 3 ఇంచీలు అనేది మార్కింగ్ అనేది బాక్స్లా డ్రా చేసుకొని,
మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది తీసుకోండి. ఇక్కడైతే ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ అనమాట. అయితే ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ కంటే ఒక 1/2 ఇంచి లోపలికి అనేది తీసుకుంటే సరిపోతుంది. ఊక్స్ కాజా పట్టి పొడవు వచ్చేసి 6 ఇంచీలు తీసుకోండి. లేదు అంటే మొత్తం టోటల్ కుట్టినాకైనా మనకి 7.5 ఇంచీలు రావాలి. లేదు అలా మీకు వద్దు అని అంటే ఇలా కొలతలు తీసుకోండి. కింద నుంచి 2.5 ఇంచీలు మనం బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్నాం కదా, కింద నుంచి 2.5. సెంటర్ పాయింట్ వచ్చేసరికి 1.5 ఇంచి. తర్వాత సైడ్స్కి వచ్చేసరికి 2 ఇంచీలు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఏదైతే మనము డాట్స్ పెట్టుకున్నామో డాట్స్ అనేది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ సైజు వచ్చేసి 40 అనుకున్నాం కదా, 40ని 4 భాగాలు చేసుకుంటే 10 ఇంచీలు. 10 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, కింద నడుము దగ్గర వచ్చేసి 10 ఇంచీలు ఒక మార్కింగు. ఇప్పుడు పైన కింద కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చేసి 40 సైజు బ్లౌజ్ కాబట్టి 1 ఇంచి అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇది కంపల్సరీ, వాళ్ళ సైజుని బట్టి కంపల్సరీ తీసుకోవాలన్నమాట. అయితే బ్లౌజుల్లో కూడా ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఒక మార్కింగు, చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి ఒక మార్కింగ్ అనమాట. ఈ బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ కొంచెం ఎక్కువేని స్టార్టింగ్ నుంచి 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోండి. తర్వాత పెద్ద డాట్ కోసం 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని షోల్డర్ మధ్యలో ఇలా టేప్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని, ఇది పెద్ద డాట్ కాబట్టి 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ డాట్కి ఆ డాట్కి కలుపుకోండి. ఒకవేళ కానీ చెస్ట్ తక్కువ అనుకోండి 2.5 ఇంచీలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి 3 ఇంచీలు, అంతకంటే తక్కువ అనేది తగ్గించొద్దు, లేదంటే టైట్ అయిపోతుంది బ్లౌజ్. ఆల్రెడీ మనం లాస్ట్లో 1 ఇంచీ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 2.5 లేదా 2 ఇంచీలు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి డాట్స్ పైనుంచి నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్కి కిందకు వచ్చిన సెంటర్ పాయింట్ ఏది ఉంటుందో అది అనేది మనం డాట్ అనేది పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి సైడు 3 ఇంచీలు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ 2 డాట్లకి కరెక్ట్గా సరిపోయినట్టు ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇంకో డాట్ అనేది మార్కింగ్ చేసి, ఇప్పుడు చంక దగ్గర ఎల్ షేప్ ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూడిటి మధ్యలో ఉంటుంది చూడండి డాటు, ఈ 3 మధ్యలో 2.5 ఇంచీలు అనేది గ్యాప్ రావాలి. అంతకంటే కానీ తక్కువ వచ్చింది అనుకోండి మనకి పైకి అనేది అంటే చెస్ట్ మిడిల్లో పైకి అనేది వస్తుంది. అదే కానీ మనం 2.5 ఇంచీలు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో ఆ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి డాట్స్ అనేది వేసుకున్నాం కదా, మరి అవతల సైడ్ పార్ట్ కూడా మనం డాట్స్ వేసుకోవాలి కదా. ఇటు సైడ్ డాట్ కోసమని ఫస్ట్ చిన్న కట్ పెట్టుకోండి. ఈ కట్ ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇవతల సైడ్ కూడా ఇలా ప్రెస్ చేసుకోండి. కత్తిరితో కానీ దేనితో కానీ ప్రెస్ చేసుకుంటే మార్కింగ్ అనేది పడిపోతుంది. ఆ మార్కింగ్ మీద మీరు మార్కింగ్ అనేది చేసుకొని మొత్తం ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. కుట్టుకున్నప్పుడు ఆ కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి అనేది కుట్టుకోవాలి. ఒకసారి మీ ఆది బ్లౌజ్ దున్ను ఇప్పుడు మీరు కటింగ్ చేసుకుంది ఒక్కసారి నెక్ అనేది చూసుకోండి. ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది కదా, నెక్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ అనేది తీసుకొని ఈ లైనింగ్ని 4 భాగాలుగా అనేది వేసుకున్న తర్వాత కింద ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే ఆ హెచ్చు తగ్గులు అనేది స్ట్రైట్గా లైన్ అనేది ఒకసారి డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కింద హెచ్చు తగ్గులు లేకుండా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. వీళ్ళు హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచి అనమాట. 6.5కి 7.5 అనేది అంటే 1 ఇంచి ప్లస్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచి పైన ఒక 1/2 ఇంచి అనేది ఎక్స్ట్రా ఖర్చుకి అనేది విడిచిపెట్టేయండి. అంటే టోటల్ వచ్చేసి 7.5 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసి ఫస్ట్ ఇలాగా బాక్స్ లాగా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి 3.5 ఇంచీలు 40 సైజు కదా, 3.5 ఇంచీలు. ఇక్కడ హ్యాండ్ షేప్ కని 1.5 ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకోండి. అయితే ఒక్కొక్కసారి మనకి హ్యాండ్ అనేది డౌన్లోనే ఉంటుంది, ఒక్కొక్కసారి కింద జాయింట్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి తగ్గొచ్చును పెరగొచ్చును. అది కూడా మీరు కొలత బ్లౌజ్
మీ కొలత బ్లౌజ్ అయినా కస్టమర్ కొలత బ్లౌజ్ అయినా ఒకసారి చూసి చెక్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టాలి కుట్టు కోసమని, ఇలా చెక్ చేసుకోండి. ఇది బాడీ మెజర్మెంట్ బ్లౌజు, కొలత బ్లౌజ్ లేదు. నెక్స్ట్ కొలత బ్లౌజ్ ప్రకారము మీకు అన్ని కొలతల ప్రకారం అనేది కటింగ్ అనేది చేసి చూపిస్తా. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి డౌన్ వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ షేప్ తీసుకోండి. ఇలానే హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలానే హ్యాండ్ అనేది కటింగ్ చేస్తాను. తర్వాత హ్యాండ్ మిడిల్లో కూడా ఒక చిన్న కట్ పెట్టుకోండి, ఎందుకంటే అవి షోల్డర్ దగ్గరికి రావాలి. ఈ హ్యాండ్ సైడ్ జాయింట్ కొనేది మిగిలిన క్లాత్ మనం ఆల్రెడీ డ్రా చేసాం కదా, ఆ క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకుంటాను. లేదు అంటే కొంతమంది అంటే ఈ మెథడ్ అనేది లైనింగ్ సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, కొంతమంది అనేది ఇలా కటింగ్ చేసుకుంటారు. ఇది లైనింగ్ అయితే సరిపోతుంది. నార్మల్ బ్లౌజ్కి అయితే నేను ఇప్పుడు ఏ మెథడ్ అయితే చూపించానో ఆ మెథడే మీరు కటింగ్ చేసుకోండి, ఎందుకంటే మనకి కింద లోపలికి అనేది జాయింట్ వెళ్ళిపోతుంది. ఆర్మ్ హోలు ఎంత రౌండ్ ఉంటుందో అంత చెక్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా నాకు 9 ఇంచీలు వచ్చింది. ఏవైతే పీసెస్ ఉన్నాయో ఆ పీసెస్ 2 సైడ్లు వచ్చేసి ఈ విధంగా జాయింట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి హ్యాండ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఏమాత్రం హెచ్చు తగ్గుల క్లాత్ ఉంటే ఆ క్లాత్ని అనేది కింద పైన కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోలు ఎంత ఉంటుందో అంత హ్యాండ్ రౌండ్ అనేది చూసి ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది లోత్ కోసం అనమాట. ఇలా లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్ నుండి ఆ మార్కింగ్కి 3/4 ఇంచ్ లోత్ అనేది తీసుకున్న. ఇది 40 సైజు బ్లౌజ్కి 3/4 ఇంచ్ అయితే సరిపోతుంది. హ్యాండ్ రెడీ అయ్యింది కదా. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ మనకు 9 ఇంచులు ఉండాలి కదా, అలా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర చిన్న కట్ పెట్టుకోండి, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు తెలియడం. ఇప్పుడు బ్లౌజ్ షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ వెడల్పు అనేది తీసుకోండి. పొడవు వచ్చేసరికి మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఊక్స్ కాజా పట్టి సైడ్ 2.5 ఇంచీలు, ఆ 2.5 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి, ఎందుకంటే కింద పైన కుట్టుకు అనేది హాఫ్ ఇంచ్ పోతుంది. మిడిల్లో 1.5 ఇంచ్ కదా, దానికి 2.5 ఇంచ్ చేయాలి. తర్వాత సైడ్ జాయింట్ దగ్గర 2 ఇంచీలు పెట్టుకున్నాం కదా, అక్కడ 3 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకోవాలి, అంటే 1 ఇంచ్ అనేది ప్లస్ చేసుకోవాలి. ఊక్స్ కాజా పట్టి సైడ్ 3.5 ఇంచీలు. తర్వాత ఏదైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుందో ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు సైడ్ వచ్చేసి అంటే సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఆ సైడ్ జాయింట్ వచ్చేసి 3 ఇంచీలు. తర్వాత సెంటర్ వచ్చేసరికి 2.5 ఇంచీలు. అంటే మనం బెల్ట్కి అనేది షేప్ తీసుకుంటాం కదా, 1 ఇంచ్ ప్లస్ చేసుకోండి కింద పైన కుట్టు కోసం. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. లేదు మీ కొలత బ్లౌజ్ ప్రకారం తీసుకున్నా సరే కింద పైన హాఫ్ ఇంచ్ విడిచిపెట్టాలి కాబట్టి 1 ఇంచ్ ప్లస్ చేసుకోండి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. షేప్ బెల్ట్ పైన మనం ఏదైతే పెద్ద డాట్ ఉంటుంది కదా, ఆ పెద్ద డాట్ అనేది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది నేను కిందకి చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, ఆ సైడ్ జాయింట్ కరెక్ట్గా వచ్చిందా లేదో ఒకసారి ఈ విధంగా అయినా చెక్ చేసుకోండి. అప్పుడే మనకి ప్లస్ పాయింట్ అనేది వస్తుంది అనమాట చంక దగ్గర. కుట్టుకున్న తర్వాత 2 పార్ట్స్ బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. ఏ మాత్రం హెచ్చు తగ్గులు ఉన్నా సరే కట్ చేసుకోండి, ఏం కాదు. అలా అని ఎక్కువ రాకూడదు. ఇప్పుడు హ్యాండ్స్ కోసము మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసి పక్కన పెట్టుకుంటాను. తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పైన పెట్టి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కట్ కదా, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా క్రాస్గా పెట్టి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం బ్యాక్ నెక్ కోసమని నేను క్యాన్వాస్ పేపర్ తీసుకున్నా. 2.5 ఇంచీలు నెక్ వెడల్పు, నెక్ పొడవు వచ్చేసి 9.5 ఇంచీలు, కింద వచ్చేసి 2.75 ఇంచి. ఇప్పుడు పైన కింద కలుపుకోవడం, ఇదేం డిజైన్ కాదు, ఓన్లీ స్క్వేర్ నెక్ అనమాట. 3.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. 3.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని చుట్టూ బాక్స్ లాగా అనేది మార్కింగ్ చేసి ఫస్ట్ వచ్చేసి ఈ లాస్ట్ కటింగ్ అనేది చేసుకొని తర్వాత మిడిల్లో కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసుకుంటాను. చూడండి, ఈ మధ్యలో క్యాన్వాస్ పేపర్ మిగిలింది కదా, సేమ్ ఫ్రంట్ లైనింగ్ అనేది తీసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీసుకున్నాం కదా,
సేమ్ రౌండ్ ఎలా ఉందో అలా ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది ఒకసారి క్యాన్వాస్ పేపర్ పెట్టి చూడండి, ఫ్రంట్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను కటింగ్ చేసినట్టు కటింగ్ చేసుకొని కుట్టుకొని చూడండి ఎంత నీట్గా అనేది వస్తుందో. అయితే ఇటు సైడ్ అటు సైడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ అనేది ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోండి. లేదు వేరే షేప్ అయి ఉంటే వేరే షేప్ అయినా తీసుకోవచ్చు. ఫ్రంట్ రౌండ్ ఉంటే మనం చిన్నగా క్రాస్ పట్టి అనేది పెడతాం కదా, అలా కాకుండా ఇది కూడా సేమ్ బ్యాక్ ఎంత వచ్చిందో ఫ్రంట్ కూడా అంతే వచ్చేటట్టు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను హెమ్మింగ్ అనేది ఉండదు, హెమ్మింగ్ లేకుండా మీకు కుట్టు అనేది కుట్టు చూపిస్తాను చూడండి. మెయిన్ క్లాత్ కానీ కొంచెం దలసరగా థిక్గా ఉందనుకోండి, ఇప్పుడు నేను చూపించినట్టుగా వేసుకోండి క్లాత్. ఇక్కడ మెయిన్ క్లాత్ పలచగా ఉంది, మెయిన్ క్లాత్ పలచగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ లైనింగ్ మీద పెట్టి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నాకు లైనింగ్ చాలా తక్కువ ఉంది. ఈ నెక్ వచ్చేసి మనకి బ్యాక్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ మధ్యలోనికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే నేను చుట్టూ ఇలా పీసెస్ అనేవి పెట్టి జాయింట్ చేసుకుంటాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత, లేదు మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ క్లాత్ పెట్టి కూడా జాయింట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఏంటంటే బయటకు కనిపించదు, లోపలే కాబట్టి. దానికి తోడికి ఇంకోటి ఏంటంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పలచగా వచ్చింది. ఆ మెయిన్ క్లాత్ థిక్గా అంటే మన క్యాన్వాస్ పేపర్ వైట్గా ఉంటుంది కదా, ఆ వైట్ అనేది కనిపించకుండా ఉండడానికే ఈ క్యాన్వాస్ పేపర్ కింద లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటాను. జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే సమానంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. లోపల అనేది ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టండి. విడిచిపెట్టి క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది ఫస్ట్ తీసుకుందాం. అయితే లైనింగ్ తీసుకున్నప్పుడు ఆ క్యాన్వాస్ పేపర్ వైట్ది ఉంది కదా, ఆ వైట్ అనేది లైనింగ్ లోపలికి పోవాలి. పైకి వచ్చేసి ఏదైతే బ్లాక్ లైనింగ్ ఉంటుందో అది అనేది మనకు కనిపించాలన్నమాట. చుట్టూ పిన్స్ పెట్టుకోండి. ఫస్ట్ నెక్ పెట్టి సెట్ చేసుకొని చుట్టూ పిన్స్ పెట్టుకొని స్టార్టింగ్లో ఒక కుట్టు అనేది వేసుకోండి. స్టార్టింగ్లో ఒక కుట్టు అంటే ఏదైతే మన నెక్ ఉంటుందో ఆ నెక్ పైన కుట్టు అనేది వేసుకోండి. తర్వాత నెక్ చివరిలో ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నాం కదా, మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. మెయిన్ క్లాత్ పైన ఒరిజినల్ ఉండాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఇప్పుడు చూసారు కదా ఎలా పెట్టానో, పైన వచ్చేసి ఏదైతే క్యాన్వాస్ పేపర్ ఉంటుందో అది జాయింట్ చేసింది పైకి రావాలి. వచ్చి ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి డోరీ అనేది రెడీ చేసుకున్నా. ఆల్రెడీ పైనుంచి కింద వరకు 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకున్నా, ఎందుకంటే డోరీ అనేది పెట్టడానికి. లైనింగ్ మీద లైనింగ్ నుంచి పైన నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ పైనుంచి 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా లోపల పెట్టి ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఫస్ట్. అంటే ఇక్కడ కొద్దిగా రఫ్ చేసుకోండి. ఇప్పుడు స్క్వేర్ నెక్ కదా, స్క్వేర్ నెక్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్ అనేది మొత్తం జాయింట్ చేసుకోండి. నెక్ ఎప్పుడైనా కుట్టేటప్పుడు చుట్టూ పిన్స్ అనేది పెట్టుకోండి. ఈ నెక్ మోడల్ ఎందుకు మీకు చెప్తానంటే మనకి హెమ్మింగ్ అనేది చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ క్లాత్ పలచగున్నా సరే మనకు మెయిన్ క్లాత్ సైడ్ వచ్చేసి లైనింగే కనిపిస్తుంది అనమాట. ఏదైతే మనం క్యాన్వాస్ పేపర్కి లైనింగ్ అనేది పెట్టామో అదే కనిపిస్తుంది. ఈ వైట్ కలర్ క్యాన్వాస్ అనేది మనకు కనిపించదు. తర్వాత ఏదైతే లోపల క్లాత్ 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి మొత్తం కట్ చేసేసి ఈ మూలలు వచ్చేసి చిన్న చిన్నగా కట్ పెట్టుకోండి. మొత్తం కట్ పెట్టుకున్న తర్వాత అడుదిట అనేది రివర్స్ చేసుకోవడమే. రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకుంటే మనం అడుదిటు లోపలికి అనేది రివర్స్ చేసుకుంటాం కదా, మొత్తం లైనింగ్ మొత్తం లోపలికి రివర్స్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత అడుదిటిది అనేది తిప్పి ఒక సూది అంత దూరం విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. లేదంటే నీట్గా ఐరన్ చేసైనా మనం ఉంచుకోవచ్చు. కానీ కొన్ని సార్లు ఏంటంటే కుట్టు వేయకపోతే ఎక్కువ సార్లు మనం బ్లౌజ్ అనేది తడుపుతాం కదా, లైనింగ్ ఒక సైడు మెయిన్ క్లాత్ ఒక్కొక్క సైడ్ అయిపోతుంది. అందుకే ఫినిషింగ్ కోసము ఒక కుట్టు అనేది స్టార్టింగ్లో వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ పైన ఏదైతే క్యాన్వాస్ పేపర్ అనేది మనం డిజైన్ చేసుకొని అది పెట్టి చుట్టూ ఒక కుట్టేసి మిగిలిన క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది కటింగ్ చేసి ఏదైతే మనము నెక్ అనేది రెడీ చేసుకున్నామో కరెక్ట్గా సెట్ చేసుకొని
ఫస్ట్ స్టార్టింగ్లో ఒక కుట్టు, లాస్ట్లో ఎండింగ్లో ఒక కుట్టు అనేది వేసుకుంటే లైనింగ్ అనేది ఈ నెక్ ఏదైతే రెడీ చేసుకున్నామో అది అనేది స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి. ఒరిజినల్ సైడ్ అనేది ఉండాలి మెయిన్ క్లాత్. లైనింగ్ క్లాత్ అయితే పైకి వచ్చేసి మనం ఏదైతే నెక్ అనేది జాయింట్ చేసామో అది పైనే ఉండాలి. ఇప్పుడు పావించి విడిచిపెట్టేసి, అంటే ఏదైతే నెక్ ఉంటుందో ఆ నెక్కి పావించి విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. రెండు ఫ్రంట్ పార్ట్స్ కూడా ఇదే విధంగా కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత, అంటే నెక్ ఏదైతే ఉంటుందో అది కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకొని చిన్న చిన్నగా కట్ పెట్టుకొని లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత అటు ఇటు రివర్స్ అనేది చేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే మనము జాయింట్ చేసుకున్నామో ఫ్రంట్ కూడా సేమ్ అంతేని. ఇక్కడ ఏంటంటే మనకి హెమ్మింగ్ ఉండదు, నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది. అందుకే ఈ మెథడ్లో మీకు బ్లౌజ్ అనేది నెక్ ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇదొక మెథడ్లో, నిన్నొక మెథడ్లో నెక్కి ఎలా మనం క్యాన్వాస్ పేపరు, ఇది కూడా సేమ్ ఇదొక మోడలు, ఇంకోసారి ఇంకో మోడల్ అనేది మీకు చూపిస్తాను. క్యాన్వాస్ పేపర్ ఎన్ని విధాలుగా మనము జాయింట్ చేసుకోవచ్చు నెక్కకైనా. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత, అంటే ఇక్కడ నేను సగానికి మాత్రమే కుట్టు అనేది వేసుకున్నా, మొత్తం అనేది కుట్టు అనేది వేయలేదు ఫ్రంట్ నెక్. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మెయిన్ క్లాత్ అంతా కటింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి డాట్స్ అనమాట. డాట్స్ ఫస్ట్ కుట్టుకుందాం. డాట్స్ కుట్టుకున్న తర్వాత ఇక్కడ కింద పట్టి అనేది జాయింట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను షార్ట్ కట్లో మొత్తం చూపించేస్తాను. ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుట్టుకున్నాక ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ తర్వాత హ్యాండ్స్ అనేది మొత్తం జాయింట్ చేసుకొని ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. అయితే మీకు షోల్డర్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో అది కూడా మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ నుండి మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ అనేది సేమ్ మెయిన్ క్లాత్ సైడు పెట్టి ఫస్ట్ ఒక కుట్టు అనేది కుట్టుకోండి. మెయిన్ క్లాత్ పైనే బ్యాక్ పార్ట్ అనేది పెట్టాలి. పెట్టి ఫస్ట్ ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసి సేమ్ 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి ఇంకొక కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఏంటంటే మన షోల్డర్ దగ్గర కుట్టు అనేది అస్సలు కనిపించదు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. కుట్టు అనేది అస్సలు కనిపించదు అనమాట. చూసారు కదా. ఇప్పుడు యువతల పార్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసేయండి, లైనింగ్ ఉన్న మెయిన్ క్లాత్. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ పైన పెట్టాలి. లైనింగ్ క్లాత్ అనేది ఓపెన్ ఉండాలి. ఫ్రంట్ లైనింగ్ అనేది ఓపెన్ ఉండాలి. బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ మెయిన్ క్లాత్ పైన పెట్టి ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. అంతే, మనకి కుట్టు అనేది అస్సలు బయటకు అనేది కనిపించదు. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఓపెన్ చేస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది కుట్టు అనేది అస్సలు తెలియదు అనమాట. అంటే లైనింగ్ సైడు మెయిన్ సైడు. ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అటు సైడ్ ఏమాత్రం క్లాత్ హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోండి. మనం జాయింట్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్ జాయింట్ చేసుకుంటాం కదా, నీట్గా వస్తుంది. హ్యాండ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఫినిషింగ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ అయ్యింది. చంక దగ్గర కూడా ప్లస్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా, మనదైనా సరే కస్టమర్దైనా సరే వచ్చిందా లేదా చూసుకోండి. బుక్స్ కాజా పట్టి ఏమాత్రం హెచ్చు తగ్గులు అనేది లేకుండా రెండు సమానంగా వచ్చాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి.